హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్డి బ్రదర్స్ గ్యాలక్సీ. సో గైజ్ మనం ఎక్కడికి వచ్చామంటే నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అయితే వచ్చాం గైజ్. మనం ఇప్పుడు ఫస్ట్ అయితే టికెట్స్ ఇవ్వాలి మనం లోపలికి పోవాలంటే. సో మనమైతే టికెట్స్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడైతే టికెట్స్ ఇస్తాడో అక్కడ ఉంది. సో అక్కడైతే నేను తీసుకుంటాను. సో గైస్, ఇప్పుడైతే నేను 4 టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నేను నా అడ్రస్ అండ్ మా డాడీ ఫోన్ నెంబర్ అయితే చెప్తున్నాను. సో ఇప్పుడైతే టికెట్ అయితే ఇస్తున్నాడు. సో ఫ్రెండ్స్, టికెట్ అయితే పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్, చిన్న వాళ్ళకి అయితే 30 రూపీస్. సో ఫ్రెండ్స్, నాకైతే టికెట్స్ అయితే వచ్చేసింది. మా డాడీకి, మా మమ్మీకి, నాకు అండ్ మా నాన్నమ్మకి, మా తమ్ముడికి అయితే టికెట్స్ అయితే అవసరం లేదంటున్నాడు. సో అందుకే ఇప్పుడైతే లోపలికి అయితే పోదాం గైస్. వావ్ చూడండి గైస్, మనం కొంచెం ముందుకు అయితే బ్రిడ్జ్ అయితే ఉంది కదా గైస్. సో గైస్ చూడండి, మెట్లు ఎంత ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చెట్లు కూడా ఉన్నాయి. వెదర్ అయితే చాలా బాగుంది గ్యాస్. చల్ల అనిపిస్తుంది నాకు ఇప్పుడే లోపలికి ఎప్పుడు ఎంటర్ అయినాను. సో ఇప్పుడైతే చూడండి గ్యాస్, వావ్ బ్రిడ్జ్. ఇక్కడ వర్షం పడితే నీళ్ళైతే లోపల నుంచి పోతాయి గ్యాస్. చూడండి ఎట్లుందో బ్రిడ్జ్ సేమ్. గైస్, అక్కడైతే కుర్చీ అయితే ఉంది గైస్, చూడొచ్చు కదా మీరు. అక్కడైతే కూర్చొని ఇట్లా రిలాక్స్ అయితే అవ్వచ్చు. అండ్ ఇప్పుడైతే మీకు కొన్ని అయితే చూపిస్తాను ఇంకొన్ని. సో ఫ్రెండ్స్, నీ ఫింగర్ పెట్టే దగ్గరనే మనం ఉన్నాం. ఇప్పుడైతే మనం వాచ్ టవర్కి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడైతే ఎట్లుందో మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ రూల్స్ ఉంది. ఇక్కడైతే స్మోకింగ్ చేయొద్దు, డ్రింకింగ్ చేయొద్దు, ఫైర్ వేయద్దు, లేకపోతే మీరు జైల్లో అయితే పడతాడు గైస్. చూడు, మనం టాయిలెట్ పోవాలంటే వాష్రూమ్లోనే పోవాలి. డస్ట్బిన్ అంటే మనం డస్ట్బిన్లోనే పడేయాలి. ఇంకా యానిమల్స్కి అయితే ఫుడ్ ఇవ్వద్దు. మనమైతే వే టు వాచ్ టవర్ అయితే ఉంది. మనం వాచ్ టవర్కి అయితే పోవాలి గైస్. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది గైస్. దీని పేరు ఏంటంటే మొయిడా కోరియా. సో ఇప్పుడైతే వాచ్ టవర్కి అయితే పోదాం గైస్. సో గైస్, వాచ్ టవర్కి పోదాం. మా తమ్ముడు కూడా వచ్చేసాడు గైస్. మా ట్రెక్కింగ్ అయితే చేస్తా అనుకున్నాడు. సో గైస్, వీడైతే ఈ ఇంట్లో అయితే అల్లరి చేస్తాడు. చూడండి గైస్, అసలు గైస్ చూడండి గైస్, నా వెనకనే వస్తున్నాడు. ఇప్పుడే వాకింగే చేస్తున్నాడు. చూడొచ్చు కదా గైస్. అండ్ ముందుకు పోతే ఇంకా పైనకే పోవాలి గైస్. చూడండి గైస్, వాడు ఏమంటున్నాడు, సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు. మీరు చేశారా అంటే గుడ్ గైస్. వాడు మీకైతే సబ్స్క్రైబ్ చేయమంటుండు చాలా హ్యాపీగా. సో గైస్, అక్కడ ముందుకు పోతే ఇంకా పైనకి పోవాలి గైస్. చూడండి, ఇక్కడ చెట్లు అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి గైస్, వాడు ఏదో తీసుకుందాం అనుకుంటున్నాడు కానీ ఏం లేదు ఇక్కడ. సో గైస్, వాడిని పెట్టుకొని ఇంకా నేను కూడా పోతాను. చూడండి, వాడైతే ఇంత చిన్నగా ఉన్నాడు గైస్, నా అంత సైజు. ఓకే గైస్, చూడండి, ఇంకా ముందుకు పోతున్నా. నా చేయి అయితే పెట్టుకున్నాడు కానీ ఏదో తీసుకున్నాడు. అబ్బా, ఓకే, రాయి అయితే తీసుకున్నాడు గైస్. దేనికో నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం కొండలు ఎక్కుతున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడ రాయలు అయితే ఉన్నాయి. చూడండి గైస్, ఇప్పుడు రాయల నుంచి ఎక్కాలి. ఓకే గైస్, చూడండి గైస్, మా తమ్ముడు వాడు ఎక్కుతాడు గైస్, ట్రైన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫారెస్ట్కి అయితే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు కార్ నుంచి పోతానో ఆ రోజు నేనైతే ఫారెస్ట్ని చూసాను, కానీ ఇప్పుడు నడవడం అయితే చూడడం అయితే చేయలేదు. సో గైస్, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది గైస్. ఏసీ కన్నా చాలా కూల్గా ఉంది. హాయ్ అంటే చెప్తున్నాడు గైస్. సో ఇప్పుడైతే కొంచెం ముందుకైతే పోవాలి గైస్. అసలు ఇది ఎంత చల్లగా ఉందో అసలు నాకు కూడా తెలియదు గైస్. ఇక్కడ చెట్టు ఉంది. ఓకే, మధ్యలో నా కోలేది తాకింది ఎప్పుడెప్పుడు గైస్. మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వచ్చారా గైస్? కామెంట్ చేయండి, ఎస్ ఓ నో గైస్. చూడండి గైస్, చాలా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, ఇంకా చలి పెడుతుంది. ఇక్కడ మా కోచ్ కూడా చెప్తున్నాడు ట్రెక్కింగ్ కూడా చేయాలని. అంటే మా సార్ పుషప్స్ ఇంకా సిటప్స్ అయితే చేపిస్తున్నాడు. కానీ మేమైతే పెద్ద దాంట్లో రాలేదు. నా ఫస్ట్ టైం గైస్ ఇది. సో గైస్, చూడండి గైస్, ఇక్కడ ముందుకి. సో ఫ్రెండ్స్, మా కోచ్ సార్ ఏం చెప్పారంటే ట్రెక్కింగ్కి అయితే మన హెల్త్కి చాలా బలం గైస్. కానీ ఇప్పుడు నాకైతే ప్లేస్ లేదు గైస్. ఫైనల్ అయితే ప్లేస్ అయితే వచ్చింది గైస్ ఇప్పుడు. సో మా తమ్ముడు కూడా ట్రెక్కింగ్ చేస్తున్నాడు గైస్. రమ్మంటే వస్తలేరు, వాడే చేస్తున్నాడు ట్రెక్కింగ్. చూడండి, ఇక్కడ కొండలు అయితే ఈజీగా ఎక్కుతున్నారు. చూడండి, సేమ్
ఆఫ్ రోడ్ కార్ లెక్కనే గైస్. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా గైస్. చెట్టు అయితే చాలా బాగుంది కదా గైస్. వావ్ గైస్, చూడొచ్చు కదా గైస్. మా తమ్ముడు అయితే ట్రెక్కింగ్ అయితే ఎక్కువ చేస్తున్నాడు గైస్. మీకు ఒక సీక్రెట్ అయితే చెప్పాలి గైస్. మా తమ్ముడు నుంచి డ్రెస్ వేసుకోడు గైస్. ఇంట్లో కూడా డ్రెస్ వేసుకోడు, చెడ్డ వేసుకోడు. ఇంకా మేము బయటికి పోయినా, అమ్మమ్మ ఊళ్ళు పోయినా అసలు డ్రెస్ వేసుకోడు, కాళ్ళు కూడా డ్రెస్ వేసుకోడు గైస్. మా ఫ్రెండ్స్ వస్తే చాలా నవ్వుతారని మా ఫ్రెండ్స్ని అయితే తీసుకొస్తలేదు గైస్. సో అదే గైస్ వాడి సీక్రెట్ గైస్. ఇంకోటి ఏంటంటే అంటే అసలు వాడు చిన్నగా ఉంటారు గైస్, కానీ గొంతు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది గైస్ అసలు. అందుకే మా డాడీ హోంవర్క్ కానీ ఏం చేస్తున్నారు అంటే ఆఫీస్కి పోయి అయితే వర్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు గైస్. అది గైస్ వాడి టెక్నాలజీ. సో చూడొచ్చు కదా గైస్. ఇట్లనే మళ్ళీ ఇస్తారు, నేను ఎట్లా పెడితే అట్లనే చేస్తాడు గైస్. చూడొచ్చు కదా గైస్. ఓకే అండి ఫ్రెండ్స్, ఇంకా అంతే కదా గైస్. వీడు అరిస్తే ఇంకా మా తలనొప్పి అసలు ఎంత వస్తుంది అంటే అంత వస్తుంది గైస్. చాలా వాడు ఇంత చిన్నగా ఉంటుంది కానీ గొంతు అయితే ఎక్కువ ఉంటుంది. అట్లనే గైస్ చూడండి. ఇప్పుడు నా లెక్కనే వేస్తున్నాడు, చూడొచ్చు కదా గైస్. సో గైస్ చూడండి గైస్, వాడు రన్నింగ్ అయితే చేస్తున్నాడు ఇక్కడ. సో గైస్ మా డాడీ వీడిని అయితే రాక్షసుడు అంటారు గైస్ వాళ్ళ లొల్లికి. అసలు చూడు, అసలు ఇంత చిన్నగా ఉంటారు, గొంతు అయితే ఎక్కువ ఉంటుంది గైస్. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇంపార్టెంట్ విషయం గైస్. మనమైతే ప్లాంట్స్ని అయితే ప్లాంటింగ్ చేయాలి గైస్, లేకపోతే మనకి ఆక్సిజన్ రాదు. సో ప్లాంట్స్ వల్లనే మనకి ఆక్సిజన్ వస్తాయి. మనం ప్రొటెక్ట్ని కూడా చేయాలి గైస్. అండ్ మనం ఆక్సిజన్ లేదంటే మనం బతకము. సో అందుకే ప్లాంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్ ఇవి గైస్. మనకి ప్లాంట్స్ నుంచి అండ్ ఫారెస్ట్ నుంచి అయితే మనకి వర్షం అయితే పడుతుంది. రెయిన్స్ లేవు అంటే మనకి క్రాప్స్ రావు. సో మనకి క్రాప్స్ అంటే మనకి ఫుడ్ ఉండదు. ఫుడ్ లేకుండా అయితే మనం బతకము. సో మనం బతకాలంటే మనం ఫారెస్ట్ని సేవ్ చేయాలి. ఇప్పటి నుంచి మీ బర్త్డే రోజు అట్లీస్ట్ ఒక ప్లాంట్నన్నా పెంచండి. నేను కూడా ఈ బర్త్డే నుంచి అట్లీస్ట్ ఒక చెట్టునన్నా పెంచుతాను. కొద్దిసేపు అయితే కొంచెం అయితే రెస్ట్ అయితే తీసుకుందాం. ఈ ఫారెస్ట్లో అయితే చాలా మెడికల్ ప్లాంట్స్ అయితే ఉంటాయంట. చూడండి గైస్, బర్డ్ సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. ఇది బర్డ్ సౌండ్స్ అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి. సో ఇక్కడైతే చైర్స్ లెక్క డ్రమ్స్ అయితే చేశాను. మనమైతే ఒకసారి ఆడుకుందాం.
సో ఫ్రెండ్స్ మా తమ్ముడు స్టిల్ నడుచుకుంటూనే ఉన్నాడు, స్టిల్ యాక్టివ్గానే ఉన్నాడు. సో చూడొచ్చు కదా గైస్ ఫ్రెండ్స్, చూడండి వీడు నడుస్తూనే ఉన్నాడు, ఇంకా అసలు టైర్డ్ అయినా అసలు కూర్చుంటలేరు. సో గైస్ ఫైనల్ అయితే దగ్గరికి అయితే వచ్చాము, ఒకసారి అయితే చూద్దాం ఎట్లుందో అసలు వాచ్ టవర్. సో ఇప్పుడైతే చూడండి. వాచ్ టవర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం పైనకి ఎక్కితే ఫారెస్ట్ అంతా దొరికింది చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను నేనైతే. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ ఫ్లోర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మెట్లు అయితే ఉన్నాయి, మా తమ్ముడు కూడా ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు కదా. సో ఇక్కడైతే పైనకి అయితే ఎక్కుతున్నాము, ఇక్కడైతే చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడైతే కుర్చీలు ఉన్నాయి గైస్. ఇప్పుడు మొత్తానికి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం గైస్. ఇప్పుడు చూడొచ్చు కదా. సో ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు కదా గైస్, మనం లేక్ చూడొచ్చు అండ్ ట్రీస్ కూడా చూడొచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, అక్కడ ఇల్లు కూడా కనబడుతుంది ఈజీగా. చూడండి ఎంత బాగుందో వ్యూ. అక్కడ మౌంటైన్ కనబడుతుంది, అక్కడ వాటర్ కనబడుతుంది, ఇక్కడ ఫారెస్ట్ కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడ ఎయిర్ అయితే చాలా బాగుంది గైస్, చాలా చలి పెడుతుంది, ఎంత కూల్గా ఉందంటే చాలా ఉంది గైస్. ఏసీ కన్నా అదే కూల్ గైస్ ఇది. సో చూడండి గైస్, ఇక్కడ చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి గైస్, అసలు నాన్ స్టాప్ అసలు ఎక్కడ ఉంటే అక్కడనే. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే పోదాం గైస్. సో ఇప్పుడైతే మెట్లు కూడా ఎక్కాలి గైస్. చూడండి గైస్ సేమ్ అసలు ఎంత బాగుందంటే వ్యూ. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫ్లోర్కి అయితే పోదాం గైస్. చూడండి అండ్ మా తమ్ముడు కూడా వస్తున్నాడు. ఓకే గైస్ చూడండి గైస్, మెట్లు అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి, సేమ్ శాండ్ లెక్కనే. ఓకే ఇప్పుడైతే ఫైనల్లీ ఓకే ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం గైస్. నెక్స్ట్ వావ్ చూడండి గైస్ వ్యూ ఎంత బాగుందో, అసలు ఫారెస్ట్ మొత్తం కనబడుతుంది చూడండి అక్కడ. వావ్ చాలా బాగుంది గైస్. చూడండి ఇంకా పైనుంచి కూడా ఇంకా ఎక్కువ కనబడుతుంది, మౌంటైన్స్, ట్రీస్, ఫారెస్ట్, ఇంకా లేక్స్, హౌస్ కూడా గైస్, ఇంకా ఫార్మ్స్ కూడా. ఇక్కడైతే ఎయిర్ ఫ్లో చాలా బాగుంది గైస్. సో ఫ్రెండ్స్ మా తమ్ముడికి అయితే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి అసలు ఎంత ఫాస్ట్గా పోతున్నాడు ఇక్కడ చూడండి. సో గైస్ ఇంకో విషయం చెప్పాలి గైస్. ఇప్పుడు కొద్దిసేపు మా తమ్ముడితో అయితే ఆడుకుంటాను. ఓకే గైస్ ఇక్కడైతే కొంచెం రిలాక్స్ అయితే తీసుకుంటాను. అక్కడ చూడండి గైస్ మా తమ్ముడు ఏం చేస్తున్నాడు, సేమ్ ఇప్పుడు నా లెక్కనే కూడా చేస్తున్నాడు. పైన కూడా ఎట్లా ఉందో ఇంకో ఫ్లోర్ లెక్కనే ఉన్నాయి గైస్ సేమ్. గైస్ మా తమ్ముడు అయితే మా దగ్గర కాలు పెడతాడు కానీ మేము పెడితే పెట్టాడు. సో ఇప్పుడైతే మనం అయితే పెట్టాను గైస్. చూడండి వాడు ఎప్పుడో లేసాడు. సో ఇప్పుడైతే మనం వాచ్ టవర్ నుంచి వ్యూ అయితే చూసాము. ఇప్పుడు మళ్ళీ మనమైతే ట్రెక్కింగ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అప్పుడే వచ్చిండు, వాడికైతే ట్రెక్కింగ్. సో వీడికైతే ట్రెక్కింగ్ చాలా నచ్చింది, అసలు టైర్డ్ అవుతలేడు. సో వీడికైతే ట్రెక్కింగ్ అయితే చాలా నచ్చింది, అసలు నాన్ స్టాప్ పోతున్నాడు, నాకన్నా ముందే పోతున్నాడు చూడండి. సో ఇప్పుడైతే అసలు నేను టైర్డ్ అయ్యాను కానీ వాడైతే టైర్డ్ అయితే అవ్వలేదు గైస్ చూడొచ్చు కదా. ఇప్పుడైతే మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం.
గైస్ లోపలికి పోదాం అనుకున్నాను, నేను లాగుతానా కానీ లోపలికే పోదాం అనుకుంటున్నాను గైస్. తెలుసు కదా వీడు చాలా అల్లరి చేస్తారని. ఇప్పుడైతే ఈ చెట్టు ఎక్కుతున్నా, మా తమ్ముడు ఏం చేస్తాడో చూస్తా. వాడు ఎక్కుతారని మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు, కానీ వాడికి ఎక్కడం రాదు కదా, అందుకే మనమే దిగి అర్థం. కానీ వీడైతే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక చెట్టు ఎక్కితే మా తమ్ముడు కూడా ఒక చెట్టు ఎక్కుతున్నా, నేను ఏం చేస్తే వాడు కూడా చేస్తున్నాడు ఫ్రెండ్స్. సేమ్ ఇంట్లో కూడా సేమ్ ఇంట్లోనే అట్లనే నేను ఏం చేసినా అట్లనే చేస్తున్నాడు. నేను హోంవర్క్ చేసుకుంటే వాడైతే బుక్ తీసుకొని అయితే పేపర్ అయితే చెంపుతుండు. సో మా ఫ్రెండ్స్ మా తమ్ముడు స్కూల్కి జాయిన్ అయ్యాడు, 10 days అవుతుంది యాన్యువల్ డే అవ్వడానికి. మా తమ్ముడు అయితే ప్రాక్టీస్ చేయలేదు, కానీ ఇంకా వాడికి అన్నోడు భయపడి ఇట్లా నిలబడిను, కానీ వాడు భయపడకుండా డాన్సింగ్ అయితే చేస్తున్నాడు. ఇంకేంటిదంటే మా మ్యామ్ అయితే ఇంప్రెస్ అయింది. సో మా క్లాస్ టీచర్లు కూడా చెప్పాడు మీ తమ్ముడు చాలా మంచి డాన్స్ చేశాడు అని. రోజు అంత 7కి లేస్తూనే ఉంటాడు, బ్యాగ్ వేసుకుంటాడు. మా మమ్మీ అయితే ఎందుకు అసలు నీకు స్కూల్ 7:30కి స్టార్ట్ అయినా వాడు స్కూల్ బ్యాగ్ తీసుకొని అంతే అంత 7:30కే 7కే స్టార్ట్ అవుతాడు, బ్యాగ్ తీసుకుంటాడు. మా మమ్మీ టార్చర్ పెడుతుడు, కానీ వాడు స్కూల్ 9:30కే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి పోతానే ఏడుస్తాడు. నేను ఒకటే స్కూలు. సో మా స్కూల్ యాన్యువల్ డే అయితే మా తమ్ముడు డ్యాన్స్ చేస్తాను, నేనైతే హిరణ్యకశప గెటప్ వేసి ఒక స్కిట్ అయితే చేస్తాను. నేనైతే డ్యాన్స్ చేస్తాను, నాకైతే 4 medals వచ్చింది. ఒకటి టైల్ బ్రేకింగ్లో కూడా వచ్చింది గైస్. ఇంకేంటంటే మా తమ్ముడు డ్యాన్స్ అయితే ఇట్లా ఏదో వేస్తున్నాడు గైస్, ఏదో బేబీ షాక్ దిడ్డు అని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బర్రె దగ్గర ఎక్కాము. సేమ్ బాహుబలి సినిమాలో బర్రె లెక్కనే ఉన్న సేమ్. తమ్ముడైతే దిగుతా అన్నాడు. సో ఫైనల్లీ మా తమ్ముడిని అయితే చెట్టుని అయితే ఎక్కించాను, ఇంకా హ్యాపీగా అయితే ఉన్నాడు. సో ఫ్రెండ్స్ ఇదే మా ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. ఇక్కడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో అయితే మేము లేక్ వీడియో గురించి అయితే చేస్తాము. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ గైస్, అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వచ్చారో లేదో. సో ఫ్రెండ్స్ ఇది పాలపిట్ట, ఇది మన స్టేట్ బర్డ్ గైస్. ఫ్రెండ్స్ ఇదైతే జమ్మి చెట్టు, స్టేట్ ట్రీ గైస్, ఇది తెలంగాణ స్టేట్ ట్రీ గైస్. సో ఫ్రెండ్స్ ఇదే మేమైతే తినడానికి అయితే వచ్చాము, కానీ ఇంకా వీడియో ఎండ్ అయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో అంటే బాయ్ గైస్.